వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్ ఇన్ఫో. మన ఛానల్లో రోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి వెంటనే పిఆర్ జాబ్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి ఫ్రెండ్స్. అలాగే టెట్ అండ్ డిఎస్సి ఎగ్జామ్స్ అయ్యేంత వరకు ప్రతిరోజు సబ్జెక్ట్ వైజ్గా ఇంపార్టెంట్ బిట్స్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ప్లీజ్ ఫాలో అవర్ ఛానల్ పిఆర్ జాబ్ ఇన్ఫో. ఈరోజు వీడియోలో మనం 8th క్లాస్ టెక్స్ట్ బుక్ నుంచి మరియు 9th క్లాస్ టెక్స్ట్ బుక్ నుంచి ఫిజిక్స్ అనే సబ్జెక్ట్ నుంచి 100 టాప్ ఇంపార్టెంట్ బిట్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఇవి చాలా 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 ఇంపార్టెంట్ బిట్స్ అండి. ఖచ్చితంగా వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, ఒక వస్తువుపై వ్యతిరేక దిశలో పనిచేసే రెండు బలాలు సమానమైతే ఫలిత బలం ఏమవుతుంది? ఆప్షన్ 1 పెరుగుతుంది, ఆప్షన్ 2 తగ్గుతుంది, ఆప్షన్ 3 శూన్యం, ఆప్షన్ 4 మొదట పెరిగి తర్వాత తగ్గుతుంది. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 శూన్యం. నెక్స్ట్, కండర బలం అనేది ఒక ఆప్షన్ 1 అయస్కాంత బలం, ఆప్షన్ 2 క్షేత్ర బలం, ఆప్షన్ 3 ఘర్షణ బలం, ఆప్షన్ 4 స్పర్శ బలం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 స్పర్శ బలం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ఆవేశపూరిత వస్తువు వేరొక ఆవేశపూరిత లేదా ఆవేశరహిత వస్తువుపై కలుగచేయు బలాన్ని డాష్ అంటారు? ఆప్షన్ 1 ఘర్షణ బలం, ఆప్షన్ 2 స్పర్శ బలం, ఆప్షన్ 3 గురుత్వాకర్షణ బలం, ఆప్షన్ 4 స్థావర విద్యుత్ బలం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 స్థావర విద్యుత్ బలం. నెక్స్ట్, ఒట్టో వాన్ గేరిక్ అనే శాస్త్రవేత్త ఏ దేశానికి చెందినవారు? ఆప్షన్ 1 ఫ్రెంచ్, ఆప్షన్ 2 జర్మన్, ఆప్షన్ 3 అమెరికా, ఆప్షన్ 4 స్వీడన్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 జర్మన్. నెక్స్ట్ క్వశ్చన్, అయస్కాంత సజాతి ధ్రువాల మధ్య వికర్షణ అనేది ఆప్షన్ 1 లాగటం, ఆప్షన్ 2 ఎగరటం, ఆప్షన్ 3 విసరడం, ఆప్షన్ 4 నెట్టడం. మీ ఆన్సర్ చెప్పండి. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 నెట్టడం. నెక్స్ట్, ఘర్షణ బలం ఎల్లప్పుడూ చలించే వస్తువుపై పనిచేస్తుంది. దాని దిశ ఎప్పుడూ చలించే దిశకు ఇలా ఉంటుంది. ఆప్షన్ 1 అనుకూలంగా, ఆప్షన్ 2 వ్యతిరేకంగా, ఆప్షన్ 3 సమాంతరంగా, ఆప్షన్ 4 ధనాత్మకంగా. మీ ఆన్సర్ చెప్పండి. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 వ్యతిరేకంగా. నెక్స్ట్, టూత్ పేస్ట్ ట్యూబ్ మీద మీరు ప్రయోగించిన బలము? ఆప్షన్ 1 స్పర్శ బలం, ఆప్షన్ 2 తన్యతా బలం, ఆప్షన్ 3 క్షేత్ర బలం, ఆప్షన్ 4 అయస్కాంత బలం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 స్పర్శ బలం. నెక్స్ట్, ఘర్షణ అనేది ఒకదానికొకటి స్పర్శలో ఉన్న ఉపరితలాల మధ్య ఏ లక్షణాన్ని వ్యతిరేకిస్తుంది? ఆప్షన్ 1 పీడనం, ఆప్షన్ 2 బలం, ఆప్షన్ 3 సాపేక్ష చలనం, ఆప్షన్ 4 పైవన్నీ. మీ ఆన్సర్ చెప్పండి. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 సాపేక్ష చలనం. నెక్స్ట్ క్వశ్చన్, జారుడు ఘర్షణల కారణంగా బలాలను అవరోహణ క్రమంలో అమర్చండి. ఆప్షన్ 1 దొర్లుడు స్థితిక జారుడు, ఆప్షన్ 2 దొర్లుడు జారుడు స్థితిక, ఆప్షన్ 3 స్థితిక జారుడు దొర్లుడు, ఆప్షన్ 4 జారుడు స్థితిక దొర్లుడు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 స్థితిక జారుడు దొర్లుడు. నెక్స్ట్, కొన్ని సందర్భాలలో నేను చలనాన్ని వ్యతిరేకిస్తాను, ఇతర పరిస్థితుల్లో నేను కదలకాన్ని ఆమోదిస్తాను, కానీ నేను ఎల్లప్పుడూ రెండు కదిలే ఉపరితలాల మధ్య సాపేక్ష కదలికల్ని వ్యతిరేకిస్తాను. నేను ఎవరిని? ఆప్షన్ 1 బలం, ఆప్షన్ 2 పీడనం, ఆప్షన్ 3 గురుత్వ బలం, ఆప్షన్ 4 ఘర్షణ. మీ ఆన్సర్ చెప్పండి. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఘర్షణ. నెక్స్ట్, ప్రవచనం ఏ
స్పర్శలో ఉన్న రెండు ఉపరితలాల మధ్య సాపేక్ష చలనాన్ని వ్యతిరేకించే ధర్మాన్ని ఘర్షణ అంటారు. ఇది రెండు ఉపరితలాలపై పనిచేస్తుంది. ప్రవచనం బి. ఘర్షణ అనేది రెండు ఉపరితలాల ఒకదానికొకటి ఎంత గట్టిగా నొక్కబడుతుంది అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఆప్షన్ 1 ఏ, బి సరైనవి. ఆప్షన్ 2 ఏ సరైనవి, బి కాదు. ఆప్షన్ 3 బి సరైనది, ఏ కాదు. ఆప్షన్ 4 ఏ, బి సరైనది కాదు. మీ ఆన్సర్ చెప్పండి. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. గాలిలో ఎగిరే పక్షులన్నీ నిర్దిష్ట ఆకారంలో ఉండుటకు కారణం. ఆప్షన్ 1 పక్షులు గాలిలో చలించేటప్పుడు ప్రవాహి ఘర్షణ వల్ల ఏర్పడే శక్తిని గ్రహించడానికి. ఆప్షన్ 2 వాటి ఆకారాన్ని ఉపయోగించి ప్రవాహి ఘర్షణ పెంచుకొని అత్యంత వేగంగా చలించడానికి. ఆప్షన్ 3 అది చలించేటప్పుడు ఎక్కువగా శక్తిని కోల్పోకుండా వాటి ఆకృతి ప్రవాహి ఘర్షణని తగ్గించే విధంగా ఉంటుంది. ఆప్షన్ 4 గాలిలో ఉండే స్థితిక ఘర్షణని అధిగమించడానికి. మీ ఆన్సర్ చెప్పండి. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. నెక్స్ట్, వాహనాలలో ఉపయోగించే డాష్ ఇంధనం అతి తక్కువ కాలుష్యాన్ని కలుగజేస్తుంది. ఆప్షన్ 1 పెట్రోల్, ఆప్షన్ 2 డీజిల్, ఆప్షన్ 3 సిఎన్జి, ఆప్షన్ 4 ఎల్పిజి. మీ ఆన్సర్ చెప్పండి. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 సిఎన్జి. నెక్స్ట్, పెట్రోలియం నుండి విలీన అణుఘటకాలను వేరు చేసే ప్రక్రియను డాష్ అంటారు. ఆప్షన్ 1 వేర్పాటు గరాటు, ఆప్షన్ 2 స్వేదనం, ఆప్షన్ 3 రిఫైనింగ్, ఆప్షన్ 4 తేర్చడం. మీ ఆన్సర్ చెప్పండి. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 రిఫైనింగ్. నెక్స్ట్, నేల బొగ్గు, పెట్రోలియం, సహజ వాయువులు అనేవి ఏ శిలాజ ఇంధనాలు, బి సహజ ఇంధనాలు, సి తరిగిపోని వనరులు, ఆప్షన్ డి తరిగిపోయే వనరులు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 డిఎన్ఏ. నెక్స్ట్, క్రింది వానిలో సరైన దానిని గుర్తించండి. కార్బన్ దాదాపు స్వచ్ఛమైన రూపం కోక్తారు. ఆప్షన్ 2 కోల్తారు అనేది వివిధ పదార్థాల మిశ్రమం కాదు. ఆప్షన్ 3 పెట్రోల్ కంటే సిఎన్జి ఎక్కువ కాలుష్యకారకం. ఆప్షన్ 4 ప్రయోగశాలలో శిలాజ ఇంధనాలు తయారు చేయలేము. మీ ఆన్సర్ చెప్పండి. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ప్రయోగశాలలో శిలాజ ఇంధనాలు తయారు చేయలేము. నెక్స్ట్, భారతదేశంలో వాహనాలు నడిపేటప్పుడు పెట్రోల్, డీజిల్ ఎలా ఆదా చేసుకోవాలో ప్రజలకు సలహాలు ఇచ్చే సంస్థ ఏది? ఆప్షన్ 1 ఓఎన్జీసీ, ఆప్షన్ 2 డబ్ల్యూహెచ్ఓ, ఆప్షన్ 3 యుఎన్ఓ, ఆప్షన్ 4 పిసిఆర్ఏ. మీ ఆన్సర్ చెప్పండి. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పిసిఆర్ఏ. నెక్స్ట్, వాహనాలు నడిపేటప్పుడు పెట్రోల్, డీజిల్ ఆదా చేసుకోవడానికి క్రింది వాటిలో పాటించకూడని నియమం ఏది? ఆప్షన్ 1 వాహనాలను స్థిరమైన మితమైన వేగంతో నడపాలి. ఆప్షన్ 2 ట్రాఫిక్ లైట్ల వద్ద వేచి ఉండాల్సిన ప్రదేశం వద్ద ఇంజిన్ ఆఫ్ చేయాలి. ఆప్షన్ 3 టైర్ పీడనం తక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఆప్షన్ 4 వాహనాల నిర్వహణ క్రమం తప్పకుండా జరిగేటట్లు చూసుకోవాలి. మీ ఆన్సర్ చెప్పండి. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 టైర్ పీడనం తక్కువగా ఉండేలా చూసుకోవాలి. నెక్స్ట్, గొట్టాల ద్వారా సిఎన్జి గృహాలకు కర్మాగారాలకు పంపిణీ చేసే వ్యవస్థ గల ప్రాంతాలు. ఆప్షన్ 1 త్రిపుర, రాజస్థాన్, ఆప్షన్ 2 ఢిల్లీ, వడోదర, ఆప్షన్ 3 మహారాష్ట్ర, త్రిపుర, ఆప్షన్ 4 మహారాష్ట్ర, కృష్ణా, గోదావరి ప్రాంతాలు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. నెక్స్ట్, కృత్రిమ పట్టు అని దేన్ని అంటారు? ఆప్షన్ 1 నైలాన్, ఆప్షన్ 2 రేయాన్, ఆప్షన్ 3 ఆక్లిక్,
ఆప్షన్ 4 పాలిస్టర్. మీ ఆన్సర్ చెప్పండి. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 రేయాన్. నెక్స్ట్, మేజోళ్ళు, తాళ్ళు, గుడారాలు, పళ్ళు తోమే బ్రష్లు, కారు సీట్ బెల్ట్లు మొదలైనవి తయారు చేయడానికి ఉపయోగించే దారం ఏది? ఆప్షన్ 1 రేయాన్, ఆప్షన్ 2 ఆక్లిన్, ఆప్షన్ 3 పాలిస్టర్, ఆప్షన్ 4 నైలాన్. మీ ఆన్సర్ చెప్పండి. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 నైలాన్. నెక్స్ట్, బియ్యం, పంచదార నిల్వ చేయడానికి ఉపయోగించే ప్లాస్టిక్లు. ఆప్షన్ 1 హెచ్డిపిఈ, ఆప్షన్ 2 ఎల్డిపిఈ, ఆప్షన్ 3 పిపి, ఆప్షన్ 4 పిఈటి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పిఈటి. నెక్స్ట్, నూలు వస్త్రం జీవ విచ్ఛిన్నం కావడానికి పట్టే సమయం. ఆప్షన్ 1 1 to 2 weeks, ఆప్షన్ 3 10 to 30 days, ఆప్షన్ 3 1 to 2 months, ఆప్షన్ 4 2 to 5 months. మీ ఆన్సర్ చెప్పండి. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 2 to 5 months. నెక్స్ట్ క్వశ్చన్, కలప జీవ విచ్ఛిన్నం కావడానికి పట్టే సమయం. ఆప్షన్ 1 1 to 2 years, ఆప్షన్ 2 2 to 5 years, ఆప్షన్ 3 5 to 10 years, ఆప్షన్ 4 10 to 15 years. మీ ఆన్సర్ చెప్పండి. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 10 to 15 years. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్లోర్ టైల్స్, వంట సామాగ్రి, మంటను నిరోధించే బట్టల తయారీకి ఉపయోగించే థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ ఏది? ఆప్షన్ 1 బ్యాక్లైట్, ఆప్షన్ 2 పీవీసీ, ఆప్షన్ 3 పాలిథిన్, ఆప్షన్ 4 మేమిన్. మీ ఆన్సర్ చెప్పండి. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. నెక్స్ట్, ధ్వని ప్రసరణకు అవసరమైనది. ఆప్షన్ 1 కాంతి, ఆప్షన్ 2 శూన్యం, ఆప్షన్ 3 అంతరాళం, ఆప్షన్ 4 యానకం. మీ ఆన్సర్ చెప్పండి. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 యానకం. నెక్స్ట్, ఒక సెకనులో చేసే కంపనాల సంఖ్యను ఏమంటారు? ఆప్షన్ 1 కంపన పరిమితి, ఆప్షన్ 2 హెడ్జ్, ఆప్షన్ 3 కీచుదనం, ఆప్షన్ 4 తరచుదనం. మీ ఆన్సర్ చెప్పండి. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. నెక్స్ట్, ధ్వని తీవ్రతను కొలిచే ప్రమాణాలు. ఆప్షన్ 1 డెసిబెల్, ఆప్షన్ 2 హెడ్జ్, ఆప్షన్ 3 30, ఆప్షన్ 4 ఘనపరిమాణం మీటర్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 డెసిబెల్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనవి గుర్తించండి. శబ్దం శూన్యం ద్వారా ప్రయాణించలేదు. ఆప్షన్ 2 శబ్దం శూన్యం ద్వారా ప్రయాణించగలదు. ఆప్షన్ సి మానవుని చెవికి శ్రవ్య అవధి 20 హెచ్జెడ్ టు 20,000 హెచ్జెడ్ ఉంటుంది. ఆప్షన్ డి మానవుని చెవి శ్రవ్య అవధి 20 kHz 20,000 kHz ఉంటుంది. మీ ఆన్సర్ చెప్పండి. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. నెక్స్ట్, ఏ ఒక వస్తువు ముందుకు వెనక్కు కదలడానికి కంపడం అంటారు. ఆ చలనాన్ని డోలన చలనం అంటారు. బి ఒక సెకనులో చేసే కంపనాల సంఖ్యను తరచుదనం లేదా పౌనపున్యం అంటారు. ఆప్షన్ 1 ఏబీలు రెండు సరైనవి, ఆప్షన్ 2 ఏబీలు రెండు సరికావు, ఆప్షన్ 3 ఏ సరైనది బి కాదు, ఆప్షన్ 4 బి సరైనది ఏ కాదు. మీ ఆన్సర్ చెప్పండి. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. నెక్స్ట్, క్రింది వాటిని దేన్ని పలుచని రేకుగా సాగకొట్టవచ్చు? ఆప్షన్ 1 జింక్, ఆప్షన్ 2 ఫాస్ఫరస్, ఆప్షన్ 3 సల్ఫర్, ఆప్షన్ 4 ఆక్సిజన్. మీ ఆన్సర్ చెప్పండి. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 జింక్. నెక్స్ట్, క్రింది వాటిలో అధిక చర్యాశీలత కారణంగా కెరోసిన్లో నిల్వ ఉండేది. ఆప్షన్ 1 సోడియం, ఆప్షన్ 2 ఫాస్ఫరస్, ఆప్షన్ 3 జింక్, ఆప్షన్ 4 సల్ఫర్. మీ ఆన్సర్ చెప్పండి. ఎస్, ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 సోడియం. నెక్స్ట్, నీలి లిట్మస్ కాగితాన్ని ఎరుపు రంగులోకి మార్చేది ఏది? ఆప్షన్ 1 ఆమ్లాలు, ఆప్షన్ 2 క్షారాలు, ఆప్షన్ 3 లవణాలు,
ఆప్షన్ 4 బలహీన క్షారాలు. మీ ఆన్సర్ చెప్పండి. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఆమ్లాలు. నెక్స్ట్, రాగి పాత్ర ఎక్కువసేపు తేమగాలికి గురైనప్పుడు దానిపై ఆకుపచ్చని పూత ఏర్పడుతుంది. ఆ ఆకుపచ్చ పదార్థం ఏర్పడడానికి కారణం ఏది? ఆప్షన్ 1 CuOH2, ఆప్షన్ 2 CuCO3, ఆప్షన్ 3 1 and 2, ఆప్షన్ 4 పైవేవి కావు. మీ ఆన్సర్ చెప్పండి. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 1 and 2. నెక్స్ట్, లోహాలు ధ్వనిని ఉత్పత్తి చేస్తాయి. లోహాలు ఈ విధంగా ధ్వనిని ఉత్పత్తి చేసే ధర్మాన్ని ఏమంటారు? ఆప్షన్ 1 దృఢత్వం, ఆప్షన్ 2 ద్యుతిగుణం, ఆప్షన్ 3 తాంతవత, ఆప్షన్ 4 ధ్వనిగుణం. మీ ఆన్సర్ చెప్పండి. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ధ్వనిగుణం. నెక్స్ట్, లోహాలను పలుచని రేకులుగా మార్చగలిగే ధర్మాన్ని ఇలా అంటారు. ఆప్షన్ 1 తాంతవత, ఆప్షన్ 2 ద్యుతిగుణం, ఆప్షన్ 3 స్థరణీయత, ఆప్షన్ 4 దృఢత్వం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 స్థరణీయత. 37 క్వశ్చన్. లోహాలు సోడియం హైడ్రాక్సైడ్తో చర్య జరపడం వల్ల ఏర్పడే వాయువు. ఆప్షన్ 1 ఆక్సిజన్, ఆప్షన్ 2 నైట్రోజన్, ఆప్షన్ 3 కార్బన్ డైఆక్సైడ్, ఆప్షన్ 4 హైడ్రోజన్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 హైడ్రోజన్. క్రింది వాటిలో అత్యధిక చర్యాశీలత గల అలోహం. ఆప్షన్ 1 సోడియం, ఆప్షన్ 2 సల్ఫర్, ఆప్షన్ 3 జింక్, ఆప్షన్ 4 ఫాస్ఫరస్. మీ ఆన్సర్ చెప్పండి. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఫాస్ఫరస్. నెక్స్ట్, సమతల దర్పణం ముందర ఒక వ్యక్తి 1 మీటర్ దూరంలో ఉంటే ప్రతిబింబం ఎంత దూరంలో ఏర్పడుతుంది? ఆప్షన్ 1 5 మీటర్స్, ఆప్షన్ 2 2 మీటర్స్, ఆప్షన్ 3 3 మీటర్స్, ఆప్షన్ 4 1 మీటర్. మీ ఆన్సర్ చెప్పండి. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 1 మీ. నెక్స్ట్ క్వశ్చన్. సమతల దర్పణం ముందు నిలబడి మీ కుడి చేతితో కుడి చెవిని పట్టుకుంటే దర్పణంలో ఏర్పడే ప్రతిబింబం. ఆప్షన్ 1 కుడి చేతిలో కుడి చెవిని పట్టుకుంటుంది, ఆప్షన్ 2 ఎడమ చేతితో కుడి చెవిని పట్టుకుంటుంది, ఆప్షన్ 3 కుడి చేతితో ఎడమ చెవిని పట్టుకుంటుంది, ఆప్షన్ 4 ఎడమ చేతితో ఎడమ చెవిని పట్టుకుంటుంది. మీ ఆన్సర్ చెప్పండి. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. నెక్స్ట్, మీరు తక్కువ కాంతితో చూస్తున్నప్పుడు కంటిపాప పరిమాణం. ఆప్షన్ 1 తగ్గుతుంది, ఆప్షన్ 2 పెరుగుతుంది, ఆప్షన్ 3 ఎలాంటి మార్పు ఉండదు, ఆప్షన్ 4 మొదట పెరిగి తర్వాత తగ్గుతుంది. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 పెరుగుతుంది. నెక్స్ట్, రాత్రి తిరిగే పక్షుల కళ్ళల్లో దండాల కన్నా శంకువులు. ఆప్షన్ 1 తక్కువ, ఆప్షన్ 2 ఎక్కువ, ఆప్షన్ 3 రెండు సమానమే, ఆప్షన్ 4 20% ఎక్కువగా ఉంటాయి. మీ ఆన్సర్ చెప్పండి. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. నెక్స్ట్, కార్నియల్ అంధత్వంతో బాధపడుతున్న వ్యక్తులను నేత్రదానం చేయకూడని వ్యక్తి. ఆప్షన్ 1 కళ్ళద్దాలను ఉపయోగించేవారు, ఆప్షన్ 2 వారి వయస్సు కన్నా పెద్దవారు, ఆప్షన్ 3 సాధారణ వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తి, ఆప్షన్ 4 లుకేమియాతో బాధపడుతున్న వ్యక్తి. మీ ఆన్సర్ చెప్పండి. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 లుకేమియాతో బాధపడుతున్న వ్యక్తి. పగలు సంచరించే పక్షులలో దండాల కన్నా శంకువులు. ఆప్షన్ 1 తక్కువ, ఆప్షన్ 2 ఎక్కువ, ఆప్షన్ 3 రెండు సమానమే, ఆప్షన్ 4 20% ఎక్కువగా ఉంటాయి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఎక్కువ. మరణించిన వ్యక్తి నుండి నేత్రదానం కొరకు కళ్ళను సేకరించాల్సిన సమయం. ఆప్షన్ 1 మరణించిన 4-6 గంటల్లోపు, ఆప్షన్ 2 మరణించిన 6 నుంచి 8 గంటల్లోపు, ఆప్షన్ 3 మరణించిన 8 నుండి 10 గంటల్లోపు, ఆప్షన్ 4 మరణించిన 10 నుండి 12 గంటల్లోపు.
మీ ఆన్సర్ చెప్పండి. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, మరణించిన 4 గంటల నుండి 6 గంటల లోపు. నెక్స్ట్, కాంతి రంగులుగా విడిపోవడాన్ని ఏమంటారు? ఆప్షన్ 1 పరిక్షేపణం, ఆప్షన్ 2 విక్షేపణం, ఆప్షన్ 3 సాంద్రతరం, ఆప్షన్ 4 అయస్కాంతీకరణం. మీ ఆన్సర్ చెప్పండి. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 విక్షేపణం. నెక్స్ట్, ది స్టోరీ ఆఫ్ మై లైఫ్ పుస్తక రచయిత ఎవరు? ఆప్షన్ 1 సుధామూర్తి, ఆప్షన్ 2 లూయిస్ బ్రెయిలీ, ఆప్షన్ 3 హెలెన్ కెల్లర్, ఆప్షన్ 4 నిక్ ఉజ్సిక్. మీ ఆన్సర్ చెప్పండి. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 హెలెన్ కెల్లర్. నెక్స్ట్, భారతదేశంలో వికలాంగుల ప్రత్యేక విద్య మరియు పునరావాసం కోసం ఒక సంఘాన్ని ఏర్పాటు చేసిన స్థాపించిన వ్యక్తి ఎవరు? ఆప్షన్ 1 హెలెన్ కెల్లర్, ఆప్షన్ 2 లూయిస్ బ్రెయిలీ, ఆప్షన్ 3 లాల్ అద్వానీ, ఆప్షన్ 4 రవీంద్ర జైన్. మీ ఆన్సర్ చెప్పండి. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 లాల్ అద్వానీ. నెక్స్ట్, సంగీత ప్రభాకర్ డిగ్రీని అలహాబాద్ నుండి పొందిన అంధ వ్యక్తి ఎవరు? ఆప్షన్ 1 హెలెన్ కెల్లర్, ఆప్షన్ 2 లూయిస్ బ్రెయిలీ, ఆప్షన్ 3 లాల్ అద్వానీ, ఆప్షన్ 4 రవీంద్ర జైన్. మీ ఆన్సర్ చెప్పండి. ఎస్, ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 రవీంద్ర జైన్. నెక్స్ట్, విద్యుత్ని ఉపయోగించి ఒక లోహంపై మరొక లోహం పోత పోసే పద్ధతిని ఏమని అంటాము? ఆప్షన్ 1 ఎలక్ట్రోస్టాటింగ్, ఆప్షన్ 2 ఎలక్ట్రోస్కేటింగ్, ఆప్షన్ 3 ఎలక్ట్రోటైపింగ్, ఆప్షన్ 4 ఎలక్ట్రోప్లేటింగ్. మీ ఆన్సర్ చెప్పండి. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఎలక్ట్రోప్లేటింగ్. నెక్స్ట్, ఎల్ఈడి అనగా? ఆప్షన్ 1 లైట్ ఎమిటింగ్ డయోడ్, ఆప్షన్ 2 లైట్ ఎమిషన్ డయోడ్, ఆప్షన్ 3 లైట్ ఎవల్యూటింగ్ డయోడ్, ఆప్షన్ 4 లైట్ ఎగ్జిబిటింగ్ డయోడ్. మీ ఆన్సర్ చెప్పండి. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 లైట్ ఎమిటింగ్ డయోడ్. నెక్స్ట్, ఎల్ఈడి ఏ ఏ రంగుల్లో లభిస్తాయి? ఏ ఎరుపు ఆకుపచ్చ, బి నీలం తెలుపు, సి ఎరుపు నీలం ఆకుపచ్చ, డి తెలుపు మాత్రమే. మీ ఆన్సర్ చెప్పండి. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఏ అండ్ బి, అంటే ఎరుపు ఆకుపచ్చ నీలం తెలుపు రంగుల్లో దొరుకుతాయి. నెక్స్ట్, సాధారణ బల్బులు ఫ్లోరోసెంట్ బల్బులు కంటే ఎల్ఈడి బల్బులు డాష్. ఆప్షన్ 1 తక్కువ విద్యుత్ని గ్రహిస్తాయి, ఆప్షన్ 2 ఎక్కువ విద్యుత్ని గ్రహిస్తాయి, ఆప్షన్ 3 సమానంగా విద్యుత్ని గ్రహిస్తాయి, ఆప్షన్ 4 విద్యుత్ అవసరం లేదు. మీ ఆన్సర్ చెప్పండి. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. నెక్స్ట్, తమ గుండా విద్యుత్ని ప్రవహింపచేసే పదార్థాలు? ఆప్షన్ 1 ఉత్తమ విద్యుత్ వాహకాలు, ఆప్షన్ 2 అధమ విద్యుత్ వాహకాలు, ఆప్షన్ 3 ఉత్తమోత్తమ విద్యుత్ వాహకాలు, ఆప్షన్ 4 అధమోత్తమ విద్యుత్ వాహకాలు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1. నెక్స్ట్, ఇనుము క్షయమునకు గురి కాకుండా తుప్పు పట్టకుండా నివారించుటకు పూతగా పూయబడే పదార్థం ఏది? ఆప్షన్ 1 తగరం, ఆప్షన్ 2 బంగారం, ఆప్షన్ 3 వెండి, ఆప్షన్ 4 జింక్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 జింక్. నెక్స్ట్, బ్యాటరీ యొక్క ధన ధ్రువానికి కలపబడిన ఎలక్ట్రోడ్ వద్ద బుడగలలో ఉండే వాయువు ఏది? ఆప్షన్ 1 హైడ్రోజన్, ఆప్షన్ 2 ఆక్సిజన్, ఆప్షన్ 3 హీలియం, ఆప్షన్ 4 నైట్రోజన్. మీ ఆన్సర్ చెప్పండి. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఆక్సిజన్. నెక్స్ట్, బ్యాటరీ యొక్క రుణ ధ్రువానికి కలుపబడిన ఎలక్ట్రోడ్ వద్ద ఏర్పడే బుడగల్లో ఉండే వాయువు ఏది? ఆప్షన్ 1 హైడ్రోజన్, ఆప్షన్ 2 ఆక్సిజన్, ఆప్షన్ 3 హీలియం, ఆప్షన్ 4 నైట్రోజన్. మీ ఆన్సర్ చెప్పండి. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 హైడ్రోజన్. నెక్స్ట్, ఆవేశపూరిత వస్తువు నుండి ఆవేశాన్ని భూమికి బదిలీ చేసే ప్రక్రియను ఏమంటారు? ఆప్షన్ 1
తటస్థీకరణం ఆప్షన్ 2, కండక్టెన్స్ ఆప్షన్ 3, ట్రాన్స్మిషన్ ఆప్షన్ 4, ఎర్తింగ్. మీ ఆన్సర్ చెప్పండి. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, ఎర్తింగ్. నెక్స్ట్, ఒక ప్లాస్టిక్ రీఫిల్ను పాలిథిన్తో రుద్దినప్పుడు, ఒక ప్లాస్టిక్ దువ్వెనను పొడిజుత్తుతో రుద్దినప్పుడు జరిగే చర్యలు వరుసగా చెప్పండి. ఆప్షన్ 1, రెండు కొద్దిపాటి ఆవేశాన్ని కోల్పోతాయి. ఆప్షన్ 2, మొదటిది కొద్దిపాటి ఆవేశం కోల్పోయి రెండవది కొద్దిపాటి ఆవేశం పొందుతుంది. ఆప్షన్ 3, రెండవది కొద్దిపాటి ఆవేశం కోల్పోయి మొదటిది కొద్దిపాటి ఆవేశం పొందుతుంది. ఆప్షన్ 4, రెండు కొద్దిపాటి ఆవేశాన్ని పొందుతాయి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, రెండు కొద్దిపాటి ఆవేశాన్ని పొందుతాయి. నెక్స్ట్, ఒక ఆవేశపూరిత బెలూన్ ఇంకొక ఆవేశపూరిత బెలూన్ను డాష్. ఆప్షన్ 1 ఆకర్షిస్తుంది, ఆప్షన్ 2 వికర్షిస్తుంది, ఆప్షన్ 3 మొదట ఆకర్షించి తర్వాత వికర్షిస్తుంది, ఆప్షన్ 4 మొదట వికర్షించి తర్వాత ఆకర్షిస్తుంది. మీ ఆన్సర్ చెప్పండి. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, వికర్షిస్తుంది. నెక్స్ట్, 61 క్వశ్చన్. ఒక గాజు కడ్డీని పట్టు వస్త్రంతో రుద్దినప్పుడు గాజు కడ్డీ పొందిన ఆవేశం ఏంటి? ఆప్షన్ 1 ధనావేశం, ఆప్షన్ 2 రుణావేశం, ఆప్షన్ 3 తటస్థ ఆవేశం, ఆప్షన్ 4 చర్యారహితం. మీ ఆన్సర్ చెప్పండి. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ధనావేశం. నెక్స్ట్, ఒక వస్తువు ఆవేశాన్ని కలిగి ఉందా లేదా అని పరీక్షించడానికి ఉపయోగించే పరికరం. ఆప్షన్ 1 ఎలక్ట్రోస్కోప్, ఆప్షన్ 2 ఎలక్ట్రోటెస్టోమీటర్, ఆప్షన్ 3 అమ్మీటర్, ఆప్షన్ 4 టెస్టర్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఎలక్ట్రోస్కోప్. నెక్స్ట్ క్వశ్చన్. విద్యుత్ ఉత్సర్గ ప్రక్రియ జరిగే విధానం. ఆప్షన్ 1 రెండు లేదా అంతకంటే ఎక్కువ మేఘాల మధ్య, ఆప్షన్ 2 మేఘాలు మరియు ఆకాశం మధ్య, ఆప్షన్ 3 ఆకాశం మరియు సూర్యచంద్రుల మధ్య, ఆప్షన్ 4 భూమి చెట్ల మధ్య. మీ ఆన్సర్ చెప్పండి. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. నెక్స్ట్, ఒక పదార్థం ఏ ప్రత్యేకమైన కారణం లేకుండానే స్వతహాగా జ్వాలతో మండుటను ఏమంటారు? ఆప్షన్ 1 శీఘ్ర దహనం, ఆప్షన్ 2 దహనం, ఆప్షన్ 3 దహనశీలి, ఆప్షన్ 4 స్వతసిద్ధ దహనం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 స్వతసిద్ధ దహనం. నెక్స్ట్, ఒక దహనశీలి పదార్థం ఏ కనిష్ట ఉష్ణోగ్రత వద్ద మండుతుందో దానిని ఆ పదార్థపు డాష్ అంటారు. ఆప్షన్ 1 స్వతసిద్ధ దహనం, ఆప్షన్ 2 శీఘ్ర దహనం, ఆప్షన్ 3 జ్వలన ఉష్ణోగ్రత, ఆప్షన్ 4 దహనశీలి. మీ ఆన్సర్ చెప్పండి. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. నెక్స్ట్, ఫాస్ఫరస్ ఏ ఉష్ణోగ్రత వద్ద స్వంత సిద్ధంగా మండుతుంది? ఆప్షన్ 1 గది ఉష్ణోగ్రత, ఆప్షన్ 2 40 డిగ్రీస్, ఆప్షన్ 3 60 డిగ్రీస్, ఆప్షన్ 4 ఉష్ణోగ్రత కన్నా 10 డిగ్రీల సి ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 గది ఉష్ణోగ్రత. నెక్స్ట్, అధిక మోతాదులో సోడియం బైకార్బోనేట్ లేదా పొటాషియం బైకార్బోనేట్ వంటి రసాయనాలు ఉపయోగించడం ద్వారా విడుదలయ్యే వాయువు. ఆప్షన్ 1 ఆక్సిజన్, ఆప్షన్ 2 హైడ్రోజన్, ఆప్షన్ 3 కార్బన్ మోనాక్సైడ్, ఆప్షన్ 4 కార్బన్ డయాక్సైడ్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 కార్బన్ డయాక్సైడ్. నెక్స్ట్, మంటలను ఆర్పే అత్యుత్తమ పదార్థం. ఆప్షన్ 1 H2O, ఆప్షన్ 3 ఘన కార్బన్ డయాక్సైడ్, ఆప్షన్ 3 కార్బన్ మోనాక్సైడ్, ఆప్షన్ 4 కార్బన్ డయాక్సైడ్. మీ ఆన్సర్ చెప్పండి. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 H2O. నెక్స్ట్,
ఒక కిలోగ్రామ్ ఇంధనం పూర్తిగా దహనం చెందడం వల్ల ఉత్పత్తి అయ్యే ఉష్ణరాశిని ఏమని అంటారు? ఆప్షన్ 1 ఉష్ణోగ్రత, ఆప్షన్ 2 జ్వలన ఉష్ణోగ్రత, ఆప్షన్ 3 సగటు ఉష్ణోగ్రత, ఆప్షన్ 4 కెలోరిఫిక్ విలువ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 కెలోరిఫిక్ విలువ. నెక్స్ట్, పేడ యొక్క కెలోరిఫిక్ విలువ ఎంత? మీ ఆన్సర్ చెప్పండి. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. నెక్స్ట్, ఏ బొగ్గు యొక్క కెలోరిఫిక్ విలువ 25,000 నుండి 33,000 వరకు ఉంటుంది. ఆప్షన్ బి బయోగ్యాస్ యొక్క కెలోరిఫిక్ విలువ 35,000 నుంచి 40,000 వరకు ఉంటుంది. 1 ఏబీలు రెండు సరైనవి, 2 ఏ సరైనది, బి సరికాదు, ఆప్షన్ 3 బి సరైనది, ఏ సరికాదు, ఆప్షన్ 4 ఏబీలు రెండు సరైనవి కావు. మీ ఆన్సర్ చెప్పండి. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఏబీలు రెండు సరైనవి. నెక్స్ట్, చంద్రునిపై అడుగుపెట్టిన మొట్టమొదటి వ్యక్తి. ఆప్షన్ 1 నీల్ ఆర్మంగ్, ఆప్షన్ 2 ఎడ్విన్ ఆల్డ్రిన్, ఆప్షన్ 4 సునీత విలియమ్స్, ఆప్షన్ 4 కల్పన చావ్లా. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 నీల్ ఆర్మంగ్. నెక్స్ట్ క్వశ్చన్, చంద్రునిపై మొట్టమొదటిసారిగా మానవుడు అడుగుపెట్టిన సంవత్సరం. ఆప్షన్ 1 1970, ఆప్షన్ 2 1971, ఆప్షన్ 3 1969, ఆప్షన్ 4 1968. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. నెక్స్ట్, చంద్రునిపై మొట్టమొదటిసారిగా ఏ దేశపు వ్యక్తి కాలు మోపాడు? ఆప్షన్ 1 రష్యా, ఆప్షన్ 2 చైనా, ఆప్షన్ 3 బ్రిటన్, ఆప్షన్ 4 అమెరికా. మీ ఆన్సర్ చెప్పండి. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 అమెరికా. నెక్స్ట్, భూమి నుండి సూర్యుని దూరం. ఆప్షన్ 1 8 కాంతి సెకండ్లు, ఆప్షన్ 2 8 కాంతి నిమిషాలు, ఆప్షన్ 3 8 కాంతి గంటలు, ఆప్షన్ 4 8 కాంతి రోజులు. మీ ఆన్సర్ చెప్పండి. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. నెక్స్ట్, భూమి నుండి ఆల్ఫా సెంటరీ దూరం. ఆప్షన్ 1 4-3 కాంతి గంటలు, ఆప్షన్ 2 4-3 కాంతి నెలలు, ఆప్షన్ 3 4-3 కాంతి రోజులు, ఆప్షన్ 4 4-3 కాంతి సంవత్సరాలు. మీ ఆన్సర్ చెప్పండి. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. నెక్స్ట్, కాంతి వేగం ఈజ్ ఈక్వల్ టు ఆప్షన్ ఏ 3 లక్షల కిలోమీటర్ల బై సెకండ్, ఆప్షన్ బి 30 కోట్ల మీటర్ సెకండ్ బై సెకండ్, ఆప్షన్ సి 3 × 10 డిగ్రీ మీటర్ బై సెకండ్, ఆప్షన్ డి 3 × 10 km బై సెకండ్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, సప్తర్షి మండలానికి గల మరో పేరు. ఆప్షన్ ఏ ఉర్షా మేజర్, బి ది గ్రేట్ బేర్, సి బిగ్ డిప్పర్, డి ఉర్సా మైనర్, ఈ లియో మేజర్. మీ ఆన్సర్ చెప్పండి. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ANBNC. నెక్స్ట్, ఒరియన్ అనగా ఆప్షన్ 1 ఉర్సా మేజర్, ఆప్షన్ 2 బిగ్ బేర్, ఆప్షన్ 3 బిగ్ డిప్పర్, ఆప్షన్ 3 ఆప్షన్ 4 వేటగాడు. మీ ఆన్సర్ చెప్పండి. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 వేటగాడు. నెక్స్ట్, 2006వ సంవత్సరం వరకు సౌర కుటుంబంలోని గ్రహాల సంఖ్య ఎంత? ఆప్షన్ 1 8, ఆప్షన్ 2 9, ఆప్షన్ 3 10, ఆప్షన్ 4 7. మీ ఆన్సర్ చెప్పండి. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 9. నెక్స్ట్, ఎస్ఐ పద్ధతిలో ద్రవ్యరాశి ప్రమాణం. ఆప్షన్ 1 కిలోగ్రామ్, ఆప్షన్ 2 కిలోగ్రామ్ బై సెకండ్, ఆప్షన్ 3 మీటర్, ఆప్షన్ 4 మీటర్ బై సెకండ్. మీ ఆన్సర్ చెప్పండి. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 కిలోగ్రామ్. నెక్స్ట్, ఎస్ఐ పద్ధతిలో ఘనపరిమాణానికి ప్రమాణం. ఆప్షన్ 1 మీటర్, ఆప్షన్ 2 కిలోగ్రామ్, ఆప్షన్ 3 ఘనపు మీటర్, ఆప్షన్ 4 మీటర్ బై సెకండ్. మీ ఆన్సర్ చెప్పండి.
ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఘనపు మీటర్. నెక్స్ట్ క్రింది వానిని పరిశీలించండి. ఏ పీడనాన్ని పెంచడం అండ్ ఉష్ణోగ్రతను తగ్గించడం ద్వారా వాయువులను ద్రవ స్థితిలోనికి మార్చవచ్చు. ఆప్షన్ బి ఘన కార్బన్ డయాక్సైడ్ను పొడి మంచు అంటారు. సి నీరు ఘనస్థితి నుంచి నేరుగా వాయుస్థితికి మారవచ్చు. ఆప్షన్ 1 ఏ బి సరైనవి, ఆప్షన్ 2 బి సి సరైనవి, ఆప్షన్ 3 ఏ సి సరైనవి, ఆప్షన్ 4 పైవన్నీ సరైనవి. మీ ఆన్సర్ చెప్పండి. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఏ బి సరైనవి. నెక్స్ట్ క్రింది వారిని జతపరచండి. 1 నిక్షేపణం, 2 బాష్పీభవనం, 3 ఉత్పతనం. ఆప్షన్ ఏ ఘనస్థితి నుండి వాయుస్థితికి మారడాన్ని అంటాం. ఆప్షన్ బి వాయుస్థితి నుండి ఘనస్థితికి మారడాన్ని, ఆప్షన్ సి ద్రవస్థితి నుండి వాయుస్థితికి చేరడాన్ని అంటాం. మీ ఆన్సర్ చెప్పండి. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. నెక్స్ట్ ఒక ద్రావణంలో గల ద్రావిత పరిమాణం సంతృప్త స్థాయి కంటే తక్కువగా ఉంటే దాన్ని ఏమంటారు? ఆప్షన్ 1 విస్తృత ద్రావణం, ఆప్షన్ 2 శుద్ధమైన ద్రావణం, ఆప్షన్ 3 అసంతృప్త ద్రావణం, ఆప్షన్ 4 మిశ్రమ ద్రావణం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 అసంతృప్త ద్రావణం. నెక్స్ట్ అవలంబనం అనునది ఒక డాష్ మిశ్రమం. ఆప్షన్ 1 సజాతీయ, ఆప్షన్ 2 విజాతీయ, ఆప్షన్ 3 శుద్ధమైన, ఆప్షన్ 4 విస్తృత. మీ ఆన్సర్ చెప్పండి. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 విజాతీయ. నెక్స్ట్ కొలాయిడ్ ద్రావణం అనునది డాష్. ఆప్షన్ 1 శుద్ధమైన మిశ్రమం, ఆప్షన్ 2 మిశ్రమ ద్రావణం, ఆప్షన్ 3 విజాతీయ మిశ్రమం, ఆప్షన్ 4 సజాతీయ మిశ్రమం. మీ ఆన్సర్ చెప్పండి. మీ ఆన్సర్ చెప్పండి. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 విజాతీయ మిశ్రమం. నెక్స్ట్ 2 లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలతో కూడిన సజాతీయ మిశ్రమాన్ని డాష్ అంటాం. ఆప్షన్ 1 ద్రావితం, ఆప్షన్ 2 ద్రావణం, ఆప్షన్ 3 పరిక్షేపణం, ఆప్షన్ 4 అవలంబనం. మీ ఆన్సర్ చెప్పండి. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ద్రావణం. నెక్స్ట్ నీరు, వంట నూనె 2 రసాయన లక్షణాలు డాష్గా ఉంటాయి. ఆప్షన్ 1 భిన్నంగా, ఆప్షన్ 2 ఒకే విధంగా, ఆప్షన్ 3 వాయువుగా, ఆప్షన్ 4 ఘనంగా. మీ ఆన్సర్ చెప్పండి. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 భిన్నంగా. నెక్స్ట్ హైడ్రోజన్ ఆక్సిజన్ యొక్క భారాల మధ్య నిష్పత్తి ఎల్లప్పుడూ ఆప్షన్ 1 1:7, ఆప్షన్ 2 2:6, ఆప్షన్ 3 1:4, ఆప్షన్ 4 1:8. మీ ఆన్సర్ చెప్పండి. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 1:8. నెక్స్ట్ పరమాణు వ్యాసార్థంను డాష్లలో కొలుస్తారు. ఆప్షన్ 1 మీటర్లు, ఆప్షన్ 2 సెంటీమీటర్లు, ఆప్షన్ 3 నానోమీటర్, ఆప్షన్ 4 యూనిట్. మీ ఆన్సర్ చెప్పండి. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 నానోమీటర్. నెక్స్ట్ 1/10⁹ మీటర్ ఈక్వల్ టు డాష్. ఆప్షన్ 1 1 నానోమీటర్, ఆప్షన్ 2 2 నానోమీటర్, ఆప్షన్ 3 5 నానోమీటర్స్, ఆప్షన్ 4 4 నానోమీటర్స్. మీ ఆన్సర్ చెప్పండి. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 1 నానోమీటర్. నెక్స్ట్ మొట్టమొదటిసారిగా పరమాణు నిర్మాణానికి ఒక నమూనా ప్రతిపాదించిన వారు ఎవరు? ఆప్షన్ 1 డాల్టన్, ఆప్షన్ 2 లెవోయిజర్, ఆప్షన్ 3 జేజే థామ్సన్, ఆప్షన్ 4 రూదర్ఫోర్డ్. మీ ఆన్సర్ చెప్పండి. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 జేజే థామ్సన్. నెక్స్ట్ ఒక వస్తువు యొక్క తొలి స్థానం నుండి తుది స్థానం వరకు కొలవబడిన దూరాన్ని డాష్ అంటాము. ఆప్షన్ 1 స్థానభ్రంశం, ఆప్షన్ 2 దిశ, ఆప్షన్ 3 భౌతిక రాశి, ఆప్షన్ 4 పైవేవి కావు. మీ ఆన్సర్ చెప్పండి. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 స్థానభ్రంశం. నెక్స్ట్ త్వరణం ఈక్వల్ టు
ఆప్షన్ 1 కాలంలో మార్పు బై వేగం. ఆప్షన్ 2 వేగంలో మార్పు బై కాలం. ఆప్షన్ 3 స్థానభ్రంశం బై కాలం. ఆప్షన్ 4 మొత్తం దూరం బై కాలం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 వేగంలో మార్పు బై కాలం. నెక్స్ట్ క్వశ్చన్. త్వరణం యొక్క ఎస్ఐ యూనిట్. ఆప్షన్ 1 మీటర్ బై సెకండ్. ఆప్షన్ 2 మీటర్ బై గంటలు. ఆప్షన్ 3 మీటర్ బై సెకండ్ స్క్వేర్. ఆప్షన్ 4 మీటర్ సెకండ్ పవర్ -1. మీ ఆన్సర్ చెప్పండి. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 మీటర్ బై సెకండ్ స్క్వేర్. నెక్స్ట్. ఒక వస్తువు సరళరేఖా మార్గంలో సమచరణంలో ఉంటే డాష్ కాలంతో పాటు స్థిరంగా ఉంటుంది. ఆప్షన్ 1 వేగం. ఆప్షన్ 2 కాలం. ఆప్షన్ 3 దూరం. ఆప్షన్ 4 పైవన్నీ. మీ ఆన్సర్ చెప్పండి. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 వేగం. నెక్స్ట్. ఒక వస్తువును రెండు వైపుల నుండి సమాన బలంతో లాగితే ఆ వస్తువు కదలదు. అలాంటి బలాలను ఏమంటాం? ఆప్షన్ 1 ఘర్షణ బలం. ఆప్షన్ 2 తుల్య బలం. ఆప్షన్ 3 అసమతౌల్య బలం. ఆప్షన్ 4 పైవన్నీ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 తుల్య బలం. నెక్స్ట్. చలన దిశకు వ్యతిరేకంగా పనిచేసే బలం. ఆప్షన్ 1 ఘర్షణ బలం. ఆప్షన్ 2 సమతౌల్య బలం. ఆప్షన్ 3 సమాంతర బలం. ఆప్షన్ 4 పైవేవి కావు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఘర్షణ బలం. నెక్స్ట్. మనం అసమతుల్య బలం ప్రయోగింపబడే వరకు ఒక వస్తువు స్థితిలోనే ఉంటుంది. ఆప్షన్ 1 చలన. ఆప్షన్ 2 నిశ్చల. ఆప్షన్ 3 తుల్య. ఆప్షన్ 4 పైవేవి కావు. మీ ఆన్సర్ చెప్పండి. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 నిశ్చల. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలనుకుంటే వెంటనే పిఆర్ జాబ్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఏదైనా నోటిఫికేషన్స్ కానీ ఇంపార్టెంట్ బిట్స్ గురించి కానీ నాకు చెప్పాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.